కాస్ట్ ఎలిమెంట్, ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ ఎందుకు వస్తున్నట్టు? అది కరెక్టే ఉంది, ఒక ప్రాపర్గా చేంజ్, ఇది ప్రాపర్గానే చేస్తారు మీరు, ఏం మిస్టేక్స్ ఏం లేవు. ఇంగ్లీష్ ఉంది, ఆటోమేటిక్ ఉంది. మళ్ళీ ఇవ్వండి ఒకసారి, రిటర్న్ ఎండింగ్స్లోకి వెళ్ళండి. సేమ్ వస్తుందా? దీని మీద మల్టిపుల్ ఎంట్రీస్ ఏమన్నా చేస్తారా? ఒక పని చేయండి, అది ఇంటూ మార్కెట్ క్లోజ్ చేసేయండి. ఇంకోటి మీరు ఇంకో చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేశారు కదా, అది ఇవ్వండి. వెళ్ళండి రిటర్న్ ఎండింగ్స్కి వెళ్ళండి. ఇంకోటి కంపెనీ కోడ్ చేశారు కదా, అది ఇవ్వండి చూద్దాం, అది ఏమన్నా తీసుకుంటుందా. కంటిన్యూ చేయండి. నాట్ డిఫైన్, రెండింటికి అదే ప్రాబ్లం వస్తుంది. ఓ పని చేయండి, మీరు ఏం చేస్తారంటే ఇంకొక కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు కదా, OB13కి వెళ్ళండి. ఇది కూడా చేంజ్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ కంపెనీ కూడా, అది కూడా చేంజ్ చేద్దాం. వెళ్ళండి పొజిషన్కి వెళ్ళండి. సెకండ్ వన్ ఇది, సెకండ్ వన్ GI00 సార్. మీ వాయిస్ వినిపించట్లేదు. ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ GICA క్రియేట్ చేశాను సార్ నేను. ఇది కాదు బ్రో, ఇంకో కంపెనీ క్రియేట్ చేస్తాం కదా మామూలుగా, ఫస్ట్ వన్ స్టార్టింగ్ లో. అది ట్రై చేస్తారు. మీరు అలా కాదండి, మీరు వెయిట్ ఒక నిమిషం ఆగండి. మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. మీరు 4-5 క్రియేట్ చేసి అందులో ఏది అసైన్ అవ్వదో తెలియకుండా ఎట్లా చేస్తారండి చెప్పండి. OBY6కి వెళ్ళండి ఒకసారి. ఒకసారి ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ 3 చేయాలి. మీరు అన్న ఎందుకు క్రియేట్ చేస్తారు? యాక్చువల్ గా దానికి ప్రాబ్లం వచ్చింది సార్, దాని వల్ల ఏమన్నా కంపెనీ కూడా ఏమైనా ప్రాబ్లం అని మళ్ళీ ఒకటి క్రియేట్ చేసినాడు. అట్లా చేయకూడదండి, ఒకసారి 3నే చేయాలి. మీకు మల్టిపుల్ గా చేశారనుకో సిస్టమ్ క్యాచ్ చేయదు ఏదనేది. ఇప్పుడు అదే ప్రాబ్లం అక్కడ. ఇప్పుడు అందరికీ అయిపోతుంది కదా, మీకు ఎందుకు అవుతుంది ఒక్కరికి? అదేనా? అవును సార్, ఇదే సార్. ఇంతకు ముందు వేరేది ఇచ్చి ఇప్పుడు వేరేది ఇస్తున్నారు. డబుల్ క్లిక్ చేయండి దాని మీద. కంపెనీ కోడ్ సార్ ఇది, JRT. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చి GI01 కరెక్టే ఉంది. కంట్రీ స్విచ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ GI03 ఇచ్చారు. కంపెనీ కోడ్ JIRAGRI. ట్రేడ్ కంట్రోల్ ఏరియా అంతా క్లియర్ గానే ఉంది. ఇది ఫస్ట్ నుంచి చెక్ చేయాలండి, మీరు ఎక్కడో మిస్టేక్ చేశారు మేబీ. ఇంకోసారి OB13కి వెళ్ళండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్విచ్, ప్రతి దానికి కంపెనీ కోడ్కి 3నే క్రియేట్ చేయాలి. ఒక దాంట్లో ఒకటి క్రియేట్ చేసి మళ్ళీ అదే అసైన్ చేసి మళ్ళీ వేరేది ఇస్తే ఇలాగే ఉంటుంది ప్రాబ్లం. పొజిషన్కి వెళ్ళండి. డబుల్ క్లిక్ చేయండి దాని మీద. ఓకే, ఇంకోటి కూడా గ్రూప్ లో కూడా బ్యాక్ వెళ్ళండి చెప్తాను. కంట్రీస్ వచ్చి కూడా వెళ్ళండి. ఇక్కడ కూడా ఆటోమేటిక్ తీసుకోండి. ఇంకోటి ఉంది కదా, గ్రూప్ ఉంది కదా, అది కూడా తీసుకోండి. ఇప్పుడు OB53కి వెళ్ళండి. కంపెనీ కోడ్కి అసైన్ చేశారు కదా మీరు, ఇవన్నీ కరెక్ట్ గా చేశాను సార్, చేశాను. GL గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏది ఇచ్చారు మీరు? ఇదే సార్, GI01 కరెక్ట్ ఇచ్చారు కదా. OBD4 లో తీసుకుంది కదా. X ఇవ్వండి, ఎంటర్ 1010 ఇవ్వండి, ఎంటర్ కొట్టండి, ఎంటర్ కొట్టండి, మళ్ళీ సేవ్ చేసేయండి, కంటిన్యూ చేయండి. అయిపోయిందా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ 8 to 9 జాయిన్ అవ్వండి. 7:45కి లింక్ ఫార్వర్డ్ చేస్తాను. పేమెంట్ ఎవరైతే చేయలేదో వాళ్ళకి రిమూవ్ చేసేసి మిగతా వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తాను. రేపటి నుంచి న్యూ లింక్ వస్తుంది మేబీ. ఒకవేళ రాకపోతే కనుక ఇదే లింక్ మీద జాయిన్ అవ్వండి. నేను కొత్త లింక్ మీకు ఫార్వర్డ్ చేయకపోతే సేమ్ లింక్ మీద జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే అండి, బాయ్, గుడ్ డే.